హలో ఫ్రెండ్స్, నేను మీ ట్రెండ్ గణేష్. ఈరోజు మరింత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మేమంతా కలిసి ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. చేపలు పట్టడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి, చెరువు దగ్గరికి. ఈ చెరువు దగ్గర ఆ లాస్ట్కి ఎక్కడైతే కొంచెం తుప్పలుగా ఉంటాయో అక్కడైతే మన ఊళ్ళో అయితే వలనైతే ఆ చుట్టూ రౌండ్గా కట్టేశారు. అక్కడ చేపలు పట్టడానికి అయితే వీలుగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఇక్కడ చేపలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు, మేము అనుకోలేదు. 1 hour వరకు అయితే ఏవైతే చప్పుడు చేయలేదు చేపలు అయితే మేము వెళ్ళిపోదామన్న టైంలో వలలో ఒక చేప అయితే చెక్కింది. ఆ చేప తీసేసరికి మళ్ళా వాటర్లోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి మనోళ్ళందరూ ఏం చేశారంటే ఇందులో చేపలు ఉన్నాయి, ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోయారు. ఆ చేప మాత్రము అక్కడెక్కడ ఆడిస్తుంది కానీ వాళ్ళు అయితే పడతలేదు. సో మన వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. అట్లీస్ట్ అయితే చేపలు అయితే వన్ బై వన్ పడుతూనే ఉన్నారు. చాలా పెద్ద చేపలు పడ్డాయి భయ్య. లాస్ట్లో మీకు వీడియో చూపిస్తాను, లాస్ట్లో ఉంటే చూడండి చేపలు. ఇక్కడ మన వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ ఒక 10 members వరకు అయితే చేపలు చెరువులోకి అయితే దిగేశారు. ఇక్కడ లాస్ట్కి ఎండింగ్ వచ్చేసింది చెరువు. లాస్ట్ మొక్కల దగ్గర కూడా వాటర్ లేదు. చూడండి ఫ్రెండ్స్, చెరువులో చేపలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అనుకోకుండానే చేపలు దొరికాయి. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి చేపలు ఉంటే కామెంట్ చేయండి. మీ చెరువు దగ్గరలో ఏమన్నా ఉంటే. మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, చిన్న చేప నుంచి పెద్ద చేపలు కూడా చాలా పెద్ద చేపలు దొరికాయి. ఫ్రెష్ చేపలు ఇవి. ఇటువంటి ఈ చేపలు మనం చూడడం అంటే చాలా అదృష్టంగా చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, పెద్ద చేపలు 1 కిలో నుంచి 2 కిలోల వరకు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫిష్ లవర్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.